మున్సిపాలిటీలో అలాగే మాజీ జడ్పీటీసీ రామూర్తి నాయక్ గారిని, అలాగే సీనియర్ సిపిఐ నాయకుడు దండి సురేష్ గారిని, మాధవగూడ చైర్మన్ వీరారెడ్డి గారిని, అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారిని, మాజీ ఎమ్మెల్సీ బాలసాని పార్టీలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, సమాచార శాఖ రమేష్ గారికి వేదిక మీద చిన్నగారికి సోదరుడు తుమ్మూరు భారతమ్మ, వేడతోడు వెంకటమ్మ, పొన్నకంటి నాగమణి, ఏదలాపురం మైండ్ సార్ మీరు ఒక స్టెప్ వెనక్కి జరగండి సార్, మీరు ఒక స్టెప్ వెనక్కి జరగండి. నిలబడ్డోళ్ళు దిగి పెట్టుకోండి, కూర్చున్నపై నిలబడ్డోళ్ళు దిగి పెట్టుకోవచ్చు. అందరూ పట్టాలు వెళ్ళండి. అందరూ స్టేజ్కే జరగండి, తెలమ్మా ఇటు జరగ. మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ భుజావతి గారు మాట్లాడుతున్నారు. సైలెన్స్ ప్లీజ్. కొంచెం సైడ్ 500 రూపాయలు బోనస్ కూడా మన ప్రభుత్వం ఈనాడు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం 10,000 ఇస్తే ఈనాడు 12,000 ఇచ్చే రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎకరానికి శ్రీకారం చుట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే అందరికీ అర్హులైన రైతన్నలకి, పండించే భూమి ఉన్న రైతన్నలందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం. అంటే ఆనాటి దొరవారు రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి 8,19,000 కోట్లు అప్పు చేసిన ఆ అప్పును కడుతూనే ఇంకా పేదవాడి కష్టాలని వీలైనన్ని తీరుస్తూ ఏదైతే రైతు రుణమాఫీలో కూడా 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ 17,000 కోట్లు. మన ప్రభుత్వం 9 నెలల్లోనే చేసిన రైతు రుణమాఫీ 21,000 కోట్లు. 10 సంవత్సరాలు ఎక్కడ, 9 నెలలు ఎక్కడ? ఇలా సంక్షేమ కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇస్తాం. మొదటి విడత కొంతమందికి మన గ్రామంలో కూడా బుజ్జుగూడ గ్రామంలో ఇచ్చాం. భవిష్యత్తులో మరిన్ని ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి 5 లక్షల రూపాయలు 4 విడతలుగా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది. అదే విధంగా గ్రామ పెద్దలు లక్ష్మణారాయణ గారు అడిగినట్లు 2-3 విషయాలు అడిగారు. ముజ్జుగూడెం టు గువ్వలగూడెం రోడ్డు 2,62,00,000 రూపాయలతో శాంక్షన్ అయింది. రాబోయే కొద్ది రోజుల్లో మన దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడానికి వస్తాను. అది కాకుండా ఇంకొక రోడ్డు అన్న అడుగుతున్నాడు, అధికారులను కూడా ఆదేశిస్తున్నాను. తప్పకుండా ఆ రోడ్డుని కూడా ఒకే ఊరికి
గడిచిన 10 సంవత్సరాల నుంచి చేయకుండా వాళ్ళు వదిలేసిన అన్ని ఒకేసారి చేయడం సాధ్యపడదు కాబట్టి విడతల వారీగా ఆ రోడ్లు కూడా చేసే బాధ్యత మీ సీనన్నగా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కారు కోతల కూసే నాయకులకి ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీదేనని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.